7 టీవీ న్యూస్ నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో తహసీల్దార్ మన్నన ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతులు తమ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 17 రెవెన్యూ గ్రామాలలో ప్రస్తుతం 15 గ్రామాల్లో భూభారతి సదస్సులు నిర్వహించామని, మిగిలిన 2 గ్రామాల్లో త్వరలోనే నిర్వహిస్తామని మన్నన్ చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు 15 గ్రామాల నుంచి మొత్తం 1800 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం భూభారతి చట్టము అమల్లోకి వచ్చిన సందర్భంగా శంకరంపేట మండలంలో జూన్ నెల 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల గురించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం జూన్ 3వ తారీఖు నుండి మొదలై ఈరోజు ఖాజాపూర్ గ్రామంలో ఉన్న ప్రజల మరియు రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక గ్రామము ఉదయం నుంచి సాయంత్రం వరకు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మొత్తం వచ్చి ఆ గ్రామం యొక్క వ్యవసాయ భూముల సమస్యలకు సంబంధించి దరఖాస్తులను తీసుకుంటున్నాం. దరఖాస్తు కూడా ప్రజలు రైతులు తెల్ల కాగితం మీద పెన్నుతో రాయడం అనే సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే దరఖాస్తు నమూనాను తయారు చేసి సప్లై చేయడం జరిగింది. అట్టి దరఖాస్తును తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయ సిబ్బంది మీ దగ్గర భూ సమస్యకు సంబంధించిన కాగితాలను పరిశీలించి ఆ దరఖాస్తును నింపడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల జిరాక్స్ ప్రతులు తీసుకుని పాత పట్టదారు పుస్తకము, కొత్త పట్టదారు పుస్తకము మరియు ఆ కాగితాలు ఇంకా ఏమైనా భూ సంబంధమైనవి డాక్యుమెంట్ తీసుకుని వస్తే మీతోటి మీ వివరాలు సేకరించి దరఖాస్తులందు నింపి మీ సంతకం తీసుకుని తిరిగి ఆ దరఖాస్తుకు రసీదు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇటువంటి గ్రామ సభలను, భూ సమస్యలు గల గ్రామ సభలను సద్వినియోగం చేసుకుని మీ వ్యవసాయ భూముల సమస్యలను తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజేంద్రనగర్ శివరాంపల్లి గ్రామంలో గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తూ టెండర్ లేకుండానే కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు చెరుకుపల్లి సుజనారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నిలిపివేయడంతో వాహనదారులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో పరిస్థితి మరింత దుర్భరమవుతోంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు పూర్తి కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. జోగులాంబ గద్వాలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింగ్ విద్యార్థిని ప్రణీతకు జైనడిగడ్డ యువత సభ్యులు మానవతా దృక్పథంతో భరోసా కల్పించారు. ప్రైవేట్ హాస్టల్ వద్ద కుటుంబాన్ని పరామర్శించి తక్షణం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. విద్యాభ్యాసం కొనసాగించేందుకు సహకరించాలని హామీ ఇచ్చారు. ప్రణీతను ఇద్దరు ఎత్తుకుని పరీక్షలకు తీసుకువెళ్లిన తల్లిదండ్రుల బాధను చూసి సభ్యులు స్పందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పల్లె రాజు, డాక్టర్ ప్రేమ్ కుమార్, రామాంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కూర్చోబెట్టాలి. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఈమెతోనే మేము చేసుకోవాలన్నా, బయటకు వెళ్ళాలన్నా మా పరిస్థితి ఈమె దగ్గర ఉండి ఇంట్లో ఎలా తీసుకోవాలి, ఇంకా పిల్లలను చూసుకోవాలి, ఈమెను చూసుకోవాలి. ఈమెతోనే మాకు సరిపోతుంది సార్. ఇప్పుడు మా పాప ఇక్కడ సీట్ వచ్చింది సార్. మాది భువనగిరి మండలం, అది యాదాద్రి జిల్లా, హన్మపురం మాది. ఇక్కడ సీట్ వచ్చిందని పంపించినాం. ఇప్పుడు బిఎస్సి నర్సింగ్ 3rd ఇయర్. అయితే వెహికల్ అక్కడ 3 బస్సులు వెళ్ళిపోయినాయి అంట సార్. అప్పటికే పిల్లలందరూ వచ్చి అక్కడ నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి వెహికల్ వచ్చి గుద్దింది. 2 పాపలు చనిపోయారు. మా పాప ఎగిరి అక్కడ బయట పడింది.
చాలా లోపల దెబ్బలు తాకినాయి. కాలు రెండింటి దగ్గర ఫ్రాక్చర్ అయింది. లోపల అన్ని చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. నడవలేని పరిస్థితులు ఉన్నది. మాకు ఒక వెహికల్ కూడా ఎవరు హెల్ప్ చేస్తలేరు. మేము అక్కడి నుంచి ఇక్కడ భువనగిరి నుంచి గద్వాల దాకా వెహికల్కే మాకు ఎన్నో డబ్బులు ఖర్చులు అయిపోతున్నాయి. మీకు ఎగ్జామ్ రాయాలని కూడా రాలే పరిస్థితిలో ఉన్నాం. మాది చాలా ఆర్థిక పరిస్థితి. మీకు కొంచెం లాట్ ఉంటే కూడా అది అమ్ముకొని మా పిల్లలను చదివించుకుందామని ఇంత దూరం ఎందుకంటే నువ్వు మోరల్గా ఉంటేనే ఫిజికల్గా తొందరగా రికవర్ అయ్యింది. మోరల్ డౌన్ అయినా ఆటోమేటిక్ ఫిజికల్గా కాదు. ఓకేనా? ఎందుకు కాలు పడిపోయిందని కూడా ఎవరు ఇక్కడ పడుతుంది ఆటోస్లో అమ్మాయి ధైర్యంగా ఉంది. మేజర్ యాక్సిడెంట్ మంచి చిన్న రోడ్స్ కూడా ఇருக்கு. మీతో పాటు ఇంకెంతమంది తగిలిందా దెబ్బలు? మీతో పాటు ఎంతమంది ఉన్నారా? చనిపోయిన కాదని ఈమెతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఒకటేనా? కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల్లో భాగంగా మదనపల్లె పట్టణం జడ్పీ హైస్కూల్లో తల్లికి వందనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, జనసేన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లితనానికి గౌరవం ఇస్తూ ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఆ పిల్లల చదువు బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతమంది ఇన్ని వేల ఇన్ని లక్షల మంది చదువుతున్నారు. మీ అందరి ఉజ్వల భవిష్యత్తు ఎవరిది? మీ ఉజ్వల భవిష్యత్తు ఎవరిది? గట్టిగా చెప్పాలా? మీ ఉజ్వల భవిష్యత్తు ఎవరిది? ఈరోజు తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు మీకు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎప్పుడు కూడా మీ జీవిత కాలంలో మీరు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలా, ఆయన గుర్తు పెట్టుకోవాలా. ఈ రోజు తల్లికి వందనం ఈ రోజు ఒక రోజుతోనే కాదు. తల్లికి వందనం కార్యక్రమంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోతే కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీకే 32,000 మంది పిల్లలకు 48 కోట్ల రూపాయలు పిల్లలకు తల్లికి వందనం ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా అబ్రాడ్ స్టడీస్కి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ పిల్లలకు ఇచ్చిన మాట ఇచ్చినట్లే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే కూడా సకాలంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో జరుగుతున్నాయంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు లోకేష్ గారి దీనికి సాక్ష్యం తెలియజేస్తున్నారు. సఖినేటి మండలంలోని అంతర్వేది దేవస్థానం పరిధిలో ముంపు నివారణకు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ శంకుస్థాపన చేశారు. సుమారు 25 లక్షలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ముంపు ప్రాంతాల నీటిని సముద్రంలోకి పంపనున్నారు. రైతుల సహకారంతో ఇరిగేషన్ ద్వారా ఇది అమలవుతోంది. సర్పంచ్ కిషోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నీరు ఎప్పుడు అందుబాటులో ఉంటే కొబ్బరి, ఇతర పంటలు సాగు చేయవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజోల్ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో చిట్ట చివరి ప్రాంతం. సముద్రానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గం. ఒక ప్రక్క సముద్రం అయితే మిగిలిన ప్రక్కల వశిష్ఠ గోదావరి, అలాగే వైనతేయ గోదావరి. వీటి మధ్య ఉన్న ఒక మినీ డెల్టా రాజోల్ నియోజకవర్గం. గతంలో పంటలతో ఒక పక్క వరి, ఇంకొక పక్క కొబ్బరి, ఈ పంటలతో ఎంతో గొప్పగా వైభవంగా ఉండే ప్రాంతం ఇది. ఈ రోజున చూసినట్టయితే ఈ ప్రాంతం ముంపుతో నిండిపోయి 14,000 ఎకరాల
రిజిస్టర్డ్ ఆయకట్టు ఉండగా అది 3,400కి మొన్న ఖరీఫ్ 2024లో పడిన నాట్లు. అంటే ఆల్మోస్ట్ 1/3కి తగ్గిపోయింది. 3 వంతుల్లో 1 వంతే పండించుకునే పరిస్థితి. అది రాజోలు ప్రాంతం, కొంత మలికిపురం ప్రాంతం తప్ప సకినేటిపల్లి పూర్తిగా 6,500 ఎకరాలకి కేవలం 186 ఎకరాల్లో పంట పండింది. ఎక్కువ భాగం ముంపు గ్రామాల్లో ముంపులో ఉంటున్నాయి. ఒక 8 కిలోమీటర్ల మేరకు శంకరగుప్తం డ్రైను పూడికి తీయాలి. దానికి కూడా తొందరలో మాకు ప్రభుత్వం వెసులుబాటు ఇస్తుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. రెండో ప్రక్కన ఎక్కడైతే ముంపు ఉందో ముంపును బారిన పడుతున్నాం అక్కడి నుంచి ఈ మోటార్లు పెట్టి బయటికి సముద్రంలోకి పంపు చేసేసేయాలి. మోపిదేవి మండలం పెద్దప్రోలు సాయిబాబా గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పులిగడ్డకు చెందిన యువకుడు దినేష్ దుర్మరణం చెందాడు. గుడివాడ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న దినేష్ ను నెల్లూరు నుండి అన్నవరం వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మోపిదేవి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ సత్యనారాయణ ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. జగన్ పర్యటనపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయిన జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ద్వేష రాజకీయాలు చేస్తూ ప్రజల్లో హింసను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 2024లో ఓటమి తర్వాత మానసిక వేదనతో మరణించిన నాగమల్లేశ్వరరావును ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడం దారుణమన్నారు. రౌడీల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పర్యటన సందర్భంగా జరిగిన మంత్రి చర్యలు దీనానికి నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తలపై దుష్ప్రచారం చేస్తూ జగన్ దొంగల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా తను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఏనాడు కూడా తన కార్యకర్తలకు కానీ శాసనసభ్యులకు కానీ ప్రజలకు కానీ కనిపించకుండా పరదాలు కట్టుకొని తిరిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఎక్కడ కూడా తన వైపు కానీ తన పార్టీ వైపు కానీ ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితులు లేవనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పులివెందుల శాసనసభ్యుడు ఈరోజు కుట్ర రాజకీయాలు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనందరం కూడా చూశాం. ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, ప్రజలంటే విలువ లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలంటే ఏమాత్రం పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం తనకు పర్మిషన్ కావాలంటే సంవత్సర కాలం పాటు ఎప్పుడు కూడా కాదనేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వైజాగ్ నగరంలో జరగబోతున్నటువంటి యోగా డే ఏదైతే ప్రతిష్టాత్మకంగా భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి నాటకంలో భాగంగానే ఈరోజు ఈ పర్యటన. రాష్ట్రంలో చిన్న పిల్లవాడి దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గాని సంస్కర్తలు గాని ప్రతి ఒక్కరు కూడా నిన్నగాక మొన్న పడినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో విద్యా వికాసం కోసం నలుమూల అభివృద్ధి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఎవ్వరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశారు అనేటువంటి భావన కూడా ఈరోజు ప్రజల్లో ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేనున్నాను అని అనిపించుకోవడానికి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి పర్యటనలు చేస్తా ఉన్నాడు. విజయనగరం జిల్లా రేగిడి ఆమదాల వలస మండలంలోని ఖండ్యం జడ్పీ హైస్కూల్లో 6 బడి రోజులు 18 జూన్
ఆయుష్ వైద్యాధికారి ఎం సునీల్ కుమార్, సచివాలయ సెక్రటరీ టి పోలినాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగాసనాలు నేర్పించే కార్యక్రమం నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు దైనందిన యోగాసనాలతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. అంత మోకాళ్ళ గట్టితనం వస్తుంది. చేయండి, ఓకే. ఆ సౌండ్ రావాలి అందరూ కూడా. తేలిగా ఎలాగరుస్తుందో అలా చేయాలి. ఓకేనా? రెడీ చేయండి అందరు కూడా. చూపుడు వేలు కొలు పోయండి. మధ్య వేలుతోనేమో ఆ ముక్కు రంధ్రాల దగ్గర వేలు పెట్టండి. అలాగే రింగ్ ఫింగర్, చిటికిన వేలు నోరు మూయండి. కోవూరు మండలంలోని జీబీఆర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు షరీఫ్, హిందీ ఉపాధ్యాయుడు రమణయ్యలను పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాధికారి నాయక్, బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సోఫియా కిరణ్మయి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేస్తూ వారి శేష జీవితం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. నేను కూడా టీచర్గా రావాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడ పెద్ద కాదు షరీఫ్ సార్కి, అట్లాగే రమణ చీఫ్. సో అప్పటి నుంచి నాకు సార్తో పరిచయం. సార్ చాలా నిగర్వి, సౌమ్యులు, చాలా నెమ్మదిగా ఏ పని ఇచ్చినా కూడా అంటే నాకు ఆ పరిచయంతో చెప్తున్నా. సార్ చాలా ఓపిక్గా అన్ని వర్క్స్ కూడా చేస్తూ ఉండేవారు. సో ఎక్కడా కూడా అంటే ఆ గర్వం కానీ లేకపోతే చాలా అభిమానం. ఎందుకంటే నేను స్కూల్లో 1971 నుంచి 76 దాకా, అంటే 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా నేను ఇక్కడే చదివాను. అంటే నేను ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 కానీ పిల్లలకి బహుమతి ఇచ్చినట్టుగా చెప్తుంటాను. కానీ ఈ సంవత్సరం కొంతమంది టీచర్లు మారిపోయారు, కొత్త టీచర్లు వచ్చారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే స్కూల్ చదువులు అంటేనే ఈ రోజుల్లో, రాబోయే రోజుల్లో కూడా పిల్లలు ఈ స్కూల్కి మీరు పెద్దవాళ్ళై, ఉద్యోగస్తులై ఈ స్కూల్ కూడా మంచి పేరు తేవాలని నేను 76లో సర్పంచ్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నేను ప్రతి కార్యక్రమంలో కూడా ఇదే చెప్తున్నా, మీరు బాగా చదువుకోవాలి, ఈ స్కూల్కి మంచి పేరు తెచ్చుకోవాలని. నేను 71 స్టూడెంట్ అయినా 76లో సర్పంచ్ అయ్యాను. 76కి ముందు ఎంపీటీసీని అయ్యాను, తర్వాత ఇప్పుడు వైస్ ఎంపీపీని అయ్యా. నేనుగా చదువుకొని ఉంటుంటే నా స్థాయి వేరే లెవెల్లో ఉండుండేది. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయా. నేను ప్రతి మీటింగ్లో, ప్రతి స్కూల్లో కూడా 5 సంవత్సరాలు అట్టే చెప్పేవాడిని. ఇప్పుడు కూడా ఏ స్కూల్ కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. మినీ వాటర్ ట్యాంకులు ప్రారంభించి సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. తల్లికి వందనం లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. విద్యామిత్ర పథకంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక మహిళలు, టీడీపీ నాయకుడు వెన్నా శివ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
రమణ గారు కొంచెం వెనకే. ఫోటో చేసి ఇంకా తప్ప రైట్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఉడుపుల సత్యప్రభరాజు గారి నాయకత్వం, ఉడుపుల సత్యప్రభరాజు గారి నాయకత్వం, ఉడుపుల సత్యప్రభరాజు గారి నాయకత్వం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని వెలమపేట ఎంపీపీఎస్ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకంలో భాగంగా విద్యార్థులకు బుక్స్, షూస్, యూనిఫామ్ వంటి సామాగ్రిని ఉమ్మడి కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతోందని నాయకులు పేర్కొన్నారు. నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను విద్యార్థులకు. నా శుభాకాంక్షలు. ఈరోజు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, జనసేన పార్టీ వారి అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనే పథకం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, బెల్టులు అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మనకు విద్యార్థులకు కిట్స్ కానీ, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం కానీ, అదేవిధంగా విద్యార్థులకు మంచి సన్నబియ్యంతో భోజన వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో, సమ్మర్ హాలిడేస్ లో టీచర్స్ ఎక్కడెక్కడో డార్జిలింగ్ ఇతర అదర్ కంట్రీస్ వెళ్ళడం చూశాను. ఈ స్కూల్స్ నేను ఉన్న ప్రెస్ గ్రూప్స్ లో ఈ స్కూల్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులు కొన్ని ఏరియాలు తిరుగుతున్న ఫొటోస్ కూడా నేను చూశాను. అందుకు బట్టి విద్యార్థులు రోలింగ్ పెంచడానికి ఈ సహాయ సహకారాలు ఈ మేడబడి స్కూల్లో అందిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా తరఫున. అదేవిధంగా మధు గారు చెప్పినట్టు కూడా అందరం చెప్పినా బాగోదు. అది నేను రాగానే అబ్బారావుగా మన మాస్టర్ డిస్కషన్ చేయడం జరిగింది. మాస్టర్ నన్ను చూడగానే వచ్చి ఇట్లా పేరు మార్పిస్తా ఉండే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా రోలింగ్ పెంచడానికి ఈ విద్యా కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చినట్లు సీట్లు అధికారులు మీడియాను చూసి ఒక్కసారిగా ఉద్రేకానికి గురయ్యారు. నా అరెస్టును పూర్తిగా అక్రమం, నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారు, తనపై ఎలాంటి కేసులు లేవని, ఇది పోలీసుల జులుమంటూ ఆసుపత్రి ఆవరణలో నినాదాలు చేశారు. చెవిరెడ్డి ఆవేదనతో పరిస్థితి క్షణికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన అరెస్టుపై వైసీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ.